గుడ్ ఆఫ్టర్నూన్ టు ఈరోజు టాపిక్ జీర్ణక్రియ లేదా డైజెషన్. జీర్ణక్రియ లేదా డైజెషను జీవులు లేదా ఆర్గనిజమ్స్ పెరగడానికి, తర్వాత వివిధ రకాల ఫిజియలాజికల్ యాక్టివిటీస్ జరపడానికి, అంటే శరీర ధర్మక్రియలు జరగడానికి. అంటే శరీర ధర్మక్రియ లేదా ఫిజియలాజికల్ యాక్టివిటీస్ అంటే మనం పెరగడానికి, తర్వాత ప్రత్యుత్పత్తి కోసము, తర్వాత ఎనీ అదర్ యాక్టివిటీ లేదా వివిధ రకాల జీవక్రియలు జరపడానికి మనకు నిరంతరంగా శక్తి కావాలి. ఈ శక్తి అనేది మనకు ఏ విధంగా వస్తుందంటే మనం తీసుకునే ఆహారం లేదా ఫుడ్ మెటీరియల్ వల్ల. కాబట్టి ఈ ఆహార పదార్థాలు వల్ల మనకు శక్తి లేదా ఎనర్జీ అనేది వస్తుంది. కాబట్టి మనం ఆహార పదార్థాలను తీసుకున్నప్పుడు జీర్ణక్రియ జరిగి చిన్న ప్రేగు యొక్క చూషకల ద్వారా రక్తప్రసరణ వ్యవస్థ లేదా సర్క్యులేటరీ సిస్టమ్ని చేరి మన దేహంలో ఉన్న ప్రతి కణానికి ఆహార పదార్థాలు అంది అక్కడ ఆక్సిడేషన్ చర్యకు లోనయ్యి మనకు ఎనర్జీ లేదా శక్తి అనేది అడినైన్ ట్రైఫాస్ఫేట్ లేదా ఏటీపీ రూపంలో ఎనర్జీ అనేది రిలీజ్ అవుతుంది. అటువంటి ఎనర్జీని మనము యూజ్ చేసుకొని అన్ని రకాల క్రియలను లేదా ఫిజియలాజికల్ యాక్టివిటీస్ని మనము నిర్వర్తిస్తాం. నెక్స్ట్ జీవులు లేదా ఆర్గనిజమ్స్ అంటే దీనిలో అకశేరుకాలు వస్తాయి, సకశేరుకాలు వస్తాయి. అంటే ఇన్వర్టిబ్రేట్స్, వర్టిబ్రేట్స్. కాబట్టి ఇవన్నీ కూడా ఆహారాన్ని తీసుకుంటాయి. ఈ ఆహారం అనేది మనకు మొక్కల రూపంలో వస్తుంది, తర్వాత జంతువుల రూపంలో వస్తుంది. కాబట్టి జీవులు లేదా ఆర్గనిజమ్స్ తీసుకునే ఆహార పదార్థాలను బట్టి జీవులను లేదా ఆర్గనిజమ్స్ను లేదా ఎనిమల్స్ను జీవులను 3 టైప్స్గా డివైడ్ చేయొచ్చు, 3 రకాలుగా వర్గీకరణ చేయొచ్చు. ఒకటి శాకాహారులు, మాంసాహారులు, సర్వభక్షకులు. అవి తీసుకునే ఆహార పదార్థాలను బట్టి జీవులను 3 రకాలుగా విభజన చేయొచ్చు. శాకాహారులు, మాంసాహారులు, సర్వభక్షకులు. ఫుడ్ మెటీరియల్ పైన డిపెండ్ అయ్యి ఆర్గనిజమ్స్ను 3 టైప్స్గా డివైడ్ చేయొచ్చు. హెర్బివోరస్, కార్నివోరస్, ఆమ్నివోరస్. హెర్బివోరస్, కార్నివోరస్, ఆమ్నివోరస్. కాబట్టి శాకాహారులు లేదా హెర్బివోరస్ అంటే ఏంటి? మొక్కలపైన డిపెండ్ అయ్యి మొక్కలను ఆహారంగా తీసుకునే వాటిని శాకాహారులు లేదా హెర్బివోరస్ అంటారు. నెక్స్ట్ జంతువుల నుంచి వచ్చిన మాంసాన్ని ఆహారంగా తీసుకునే వాటిని మాంసాహారులు లేదా కార్నివోరస్ అంటారు. మాంసాహారులు లేదా కార్నివోరస్ అంటారు. నెక్స్ట్ రెండింటిని మొక్కలను, మాంసాన్ని ఆహారంగా తీసుకునే వాటిని సర్వభక్షకులు లేదా ఆమ్నివోరస్ అంటారు. కాబట్టి మనం తీసుకునే ఆహార పదార్థాలు ఫుడ్ మెటీరియల్ వల్ల మనకు ఎనర్జీ వస్తుంది. ఆ ఫుడ్ మెటీరియల్ పైన డిపెండ్ అయ్యి ఆర్గనిజమ్స్ను లేదా జంతువులను 3 టైప్స్గా డివైడ్ చేయొచ్చు. ఒకటి హెర్బివోరస్, కార్నివోరస్, ఆమ్నివోరస్. నెక్స్ట్ మనం తీసుకునే ఆహారం లోపల ముఖ్యంగా కార్బోహైడ్రేట్స్ ఉంటాయి, ప్రోటీన్స్ ఉంటాయి, లిపిడ్స్ ఉంటాయి, తర్వాత విటమిన్స్ ఉంటాయి, వాటర్ ఉంటాయి. కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్, లిపిడ్స్, విటమిన్స్, వాటర్ లేదా నీరు లాంటివి ఉంటాయి. నెక్స్ట్ ఇవన్నీ కూడా మనం ఆహార పదార్థాలను తీసుకుంటున్నాము. ఎటువంటివి ఈ ఆహార పదార్థాలు ఎటువంటివి? సంక్లిష్ట ఆహార పదార్థాలు లేదా మ్యాలిక్యూల్స్ లేదా సంక్లిష్ట ఆహార పదార్థాలు లేదా కాంప్లెక్స్ మెటీరియల్స్. కాబట్టి ఈ సంక్లిష్ట ఆహార పదార్థాలను మనం తీసుకున్నప్పుడు మనకు వెంటనే ఎనర్జీ అనేది రాదు. సంక్లిష్ట ఆహార పదార్థాలను మ్యాక్రోమాలిక్యూల్స్ని మనం ఆహారంగా తీసుకున్నప్పుడు మనకు వెంటనే ఎనర్జీ రాదు. కాబట్టి ఏం కావాలి? జీర్ణక్రియ లేదా డైజెషన్ యొక్క డెఫినేషన్. జీర్ణక్రియ అంటే ఏంది? సంక్లిష్ట ఆహార పదార్థాలు సరళ పదార్థాలుగా మారాలి. సంక్లిష్ట ఆహార పదార్థాలు సరళ పదార్థాలుగా మారాలి. కాబట్టి సంక్లిష్ట ఆహార పదార్థాలు సరళ పదార్థాలుగా ఎప్పుడు మారుతాయి? ఎంజైమ్స్, ఇన్ ప్రజెంట్ ఆఫ్ ఎంజైమ్స్. కాబట్టి సంక్లిష్ట ఆహార పదార్థాలు సరళ పదార్థాలుగా ఎంజైమ్ల సమక్షం లోపల మారే విధానాన్ని జీర్ణక్రియ అంటారు. మ్యాక్రోమాలిక్యూల్స్ ఆర్ changed in micromolecules depending on enzymes is called digestion. Macromolecules are changed in micromolecules depending on the enzymes is called digestion. కాబట్టి
ఈ ఫుడ్ మెటీరియల్ అనేది సంక్లిష్ట ఆహార పదార్థాలు లేదా కాంప్లెక్స్ మెటీరియల్స్. కాబట్టి ఈ సంక్లిష్ట ఆహార పదార్థాలు ఏవేవి కాంప్లెక్స్ మెటీరియల్ అంటే కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్, లిపిడ్స్. కాబట్టి ఈ డైజెషన్ లేదా జీర్ణక్రియను మళ్ళీ 2 టైప్స్గా డివైడ్ చేయొచ్చు, 2 రకాలుగా విభజన చేయొచ్చు. ఒకటి కణాంతస్థ జీర్ణక్రియ, కణబాహ్య జీర్ణక్రియ. కణాంతస్థ జీర్ణక్రియ, కణబాహ్య జీర్ణక్రియ. కణాంతస్థ జీర్ణక్రియను ఏమంటారు? ఇంటర్నల్ డైజెషన్. కణాంతస్థ జీర్ణక్రియను ఇంటర్నల్ డైజెషన్ అంటారు. కణబాహ్య జీర్ణక్రియను ఎక్స్టర్నల్ డైజెషన్. కాబట్టి కణాంతస్థ జీర్ణక్రియ లేదా ఇంటర్నల్ డైజెషన్కు ఎగ్జాంపుల్ అమీబా, పారామీషియం, స్పంజికలు. స్పాంజిస్, అమీబా, పారామీషియం, స్పాంజిస్ లేదా స్పంజికలు. కాబట్టి కణాంతస్థ జీర్ణక్రియ లేదా ఇంటర్నల్ డైజెషన్ అంటే ఏంది? కణం లోపల లేదా సెల్ లోపల డైజెషన్ అనేది జరగాలి. అంటే ఏంది? మామూలుగా అమీబా అనేది సింగిల్ సెల్ ఆర్గనిజం లేదా ఏకకణ జీవి. అంటే ఒకే కణము మనలాగా మెటాజోవన్స్ లేదా బహుకణ జీవులు ఏ విధంగా అన్ని వ్యవస్థలతో కూడిన జీవక్రియలను జరుపుకుంటాయో అదేవిధంగా ఏకకణ జీవి అయిన సింగిల్ సెల్ అయిన అమీబా అన్ని రకాలు, అంటే న్యూట్రిషను, రెస్పిరేషను, తర్వాత ఎక్స్క్రీషను, తర్వాత ప్రొటెక్షన్ ఇవన్నీ కూడా జరుపుకుంటుంది డిపెండింగ్ ఆన్ సింగిల్ సెల్. ఒకే కణం పైన ఆధారపడి అన్ని రకాల ఫిజియలాజికల్ యాక్టివిటీస్ని జరుపుకుంటుంది అమీబా. కాబట్టి ఒకే కణం లోపల అన్ని రకాల యాక్టివిటీస్ జరుగుతాయి. యాక్టివిటీస్ అంటే ఏంటి? దాని లోపల మనకు కావాల్సిన జీర్ణక్రియ లేదా డైజెషన్ కూడా వస్తుంది. కాబట్టి ఆహార పదార్థాలు లేదా ఫుడ్ మెటీరియల్ అమీబా లోపలికి ఎంట్రీ అయినప్పుడు ఒకే కణం కాబట్టి ఆ కణం లోపల ఆహార రిక్తిక లేదా ఫుడ్ వ్యాక్యూల్ అనేది ఉంటుంది. కాబట్టి ఫుడ్ వ్యాక్యూల్ లేదా ఆహార రిక్తిక ఏం చేస్తుంది? ఫుడ్ మెటీరియల్ లేదా ఆహార పదార్థాలను క్యాచ్ చేస్తుంది. క్యాచ్ చేసినప్పుడు ఆ కణద్రవం లేదా సైటోప్లాజం నుండి ఎంజైమ్స్ రిలీజ్ అయ్యి ఆహారంను అంటే సంక్లిష్ట పదార్థాలు లేదా మ్యాక్రో మాలిక్యూల్స్ను డైజెషన్ చేస్తుంది. కాబట్టి ఇదంతా ప్రాసెస్ ఎంజైమ్స్ రిలీజ్ కావడము, తర్వాత సంక్లిష్ట పదార్థాలు సరళ పదార్థాలుగా మారడము, ఇవన్నీ కూడా ఒకే కణం లోపల జరుగుతాయి. కాబట్టి దీన్ని కణాంతస్థ జీర్ణక్రియ లేదా ఇంటర్నల్ డైజెషన్ అంటారు. అంటే ఇక్కడ ఒకే కణము, ఎందుకంటే మనకు అమీబా అనేది ప్రోటోజోన్స్ అనేటివి మెటాజోన్స్ కాదు, సింగిల్ సెల్ ఆర్గనిజమ్స్ ఒకే కణం పైన ఆధారపడి జీవిస్తాయి. కాబట్టి మనకు అక్కడ ఆర్గాన్ సిస్టమ్ ఫామ్ కాలేదు కాబట్టి ఒకే కణము అన్ని రకాల యాక్టివిటీస్ని జరుపుకుంటుంది, దానిలో జీర్ణక్రియ కూడా ఉంటుంది. కాబట్టి దీన్ని కణాంతస్థ జీర్ణక్రియ లేదా ఇంటర్నల్ డైజెషన్ అంటారు. నెక్స్ట్ కణబాహ్య జీర్ణక్రియ లేదా ఎక్స్టర్నల్ డైజెషన్. అంటే కణం వెలుపల అవుట్ సైడ్ ఆఫ్ ద సెల్ లోపల డైజెషన్ లేదా జీర్ణక్రియ జరిగితే దాన్ని కణబాహ్య జీర్ణక్రియ లేదా ఎక్స్టర్నల్ డైజెషన్ అంటారు. నెక్స్ట్ ఎక్స్టర్నల్ డైజెషన్కి లేదా కణబాహ్య జీర్ణక్రియకు ఎగ్జాంపుల్ ఏంటంటే మనం తీసుకోవచ్చు మొత్తం కూడా లేదా మానవుడి యొక్క డైజెషన్ మొత్తం కూడా కణబాహ్య జీర్ణక్రియ లేదా ఎక్స్టర్నల్ డైజెషన్. ఇక్కడ ఏమవుతుంది? మొత్తం వర్టిబ్రేట్స్ అంటే సకశేరుకాలు అంటే ఏవేవి? ఫిషెస్, ఆంఫిబియన్స్, రెప్టైల్స్, ఏవ్స్, మమ్మీల్స్. సకశేరుకాలు ఏవేవి? చేపలు, ఉభయచరాలు, సరీసృపాలు, పక్షులు, క్షీరదాలు. ఇవన్నీ కూడా మెటాజోన్స్ లేదా బహుకణ జీవులు. కాబట్టి ఇక్కడ ఏమవుతుంది? కణాలు, కణజాలాలు, నెక్స్ట్ అవయవాలు, అవయవాలు ఏర్పడి ఒక ఆర్గాన్ లేదా ఒక జీవి అనేది ఫామ్ అవుతుంది. ఏమవుతాయి? సెల్స్, టిష్యూ, తర్వాత ఆర్గాన్ సిస్టమ్ ఫామ్ అవుతుంది. కాబట్టి ఇక్కడ ఏమవుతుంది? వేరియస్ ఆర్గాన్ సిస్టమ్స్ లేదా వేరే అవయవాలు ఏర్పడతాయి. ఇవేవి? జీర్ణ వ్యవస్థ ఏర్పడుతుంది, శ్వాస వ్యవస్థ ఏర్పడుతుంది, విసర్జక వ్యవస్థ ఏర్పడుతుంది, ప్రత్యుత్పత్తి వ్యవస్థ ఏర్పడుతుంది, అంతఃస్రావక వ్యవస్థ ఏర్పడుతుంది, తర్వాత అస్థిపంజర వ్యవస్థ ఏర్పడుతుంది. కాబట్టి ఏమేమి ఏర్తాయి? డైజెషన్ సిస్టము, రెస్పిరేటరీ సిస్టము, ఎక్స్క్రీటరీ సిస్టము, స్కెల్టాన్ సిస్టము, ఎండోక్రైన్ సిస్టము, రీప్రొడక్టివ్ సిస్టమ్, ఇవన్నీ కూడా సిస్టమ్లు ఏర్పడి
ఒక్కొక్క సిస్టమ్, ఒక్కొక్క వ్యవస్థ ఒక్కొక్క వర్క్ని లేదా విధిని సపరేట్గా చేస్తాయి. కాబట్టి ఇక్కడ కూడా ఏమవుతుంది, మనకు జీర్ణక్రియ జరగడానికి మన లోపల వర్టిబ్రేట్స్ లేదా సకశీర్కాల లోపల జీర్ణక్రియ జరగడానికి జీర్ణ వ్యవస్థ లేదా డైజెస్టివ్ సిస్టమ్ ఏర్పడుతుంది. జీర్ణ వ్యవస్థ లేదా డైజెస్టివ్ సిస్టమ్ ఏర్పడుతుంది. అయితే డైజెస్టివ్ సిస్టమ్ లోపల డైజెస్టివ్ ట్రాక్ లేదా ఎలిమెంటరీ కెనాల్ లేదా జీర్ణనాళం ఏర్పడుతుంది. కాబట్టి జీర్ణనాళం అంతా కూడా ఖాళీ ప్రదేశం ఉంటుంది, గ్యాప్ ఉంటుంది. కాబట్టి ఆ గ్యాప్ లోపల మనకు ఏమవుతుంది, డైజెషన్ లేదా జీర్ణక్రియ జరుగుతుంది. కాబట్టి ఇది కణబాహ్య జీర్ణక్రియ లేదా ఏమవుతుంది, ఎక్స్టర్నల్ డైజెషన్ అంటారు. నెక్స్ట్ మన లోపల మ్యాన్ లేదా మానవుని లోపల మనము జీర్ణ వ్యవస్థను అబ్జర్వ్ చేసే ఏమేం పార్ట్స్ ఉంటాయి, నోరు లేదా మౌత్ ఉంటుంది, ఆస్యకూరము, బక్కల్ క్యావిటీ, నెక్స్ట్ ఆహార వాహిక, ఊసోఫాగస్, నెక్స్ట్ స్టమక్, తర్వాత లివర్, నెక్స్ట్ ప్యాంక్రియాస్, క్లోమము, తర్వాత స్మాల్ ఇంటెస్టైన్, తర్వాత లార్జ్ ఇంటెస్టైన్, చిన్న ప్రేగు, పెద్ద ప్రేగు, పాయువు, యానస్, అపెండిక్స్. ఇవన్నీ కూడా మనము డైజెస్టివ్ ట్రాక్, మ్యాన్ యొక్క డైజెస్టివ్ ట్రాక్ లోపల, మానవుని యొక్క జీర్ణ వ్యవస్థ లోపల భాగాలు. నోరు, తర్వాత ఆస్యకూరము, ఆహార వాహిక, జీర్ణాశయము, కాలేయము, క్లోమము, చిన్న ప్రేగు, పెద్ద ప్రేగు, తర్వాత పాయువు. మౌత్, బక్కల్ క్యావిటీ, ఊసోఫాగస్, స్టమక్, లివర్, ప్యాంక్రియాస్, స్మాల్ ఇంటెస్టైన్, తర్వాత లార్జ్ ఇంటెస్టైన్, తర్వాత యానస్. ఇవన్నీ కూడా మనకు డైజెస్టివ్ ట్రాక్, ఎలిమెంటరీ కెనాల్ లేదా జీర్ణనాళంలోని వివిధ భాగాలు. కాబట్టి ఈ నాళం నుంచి, జీర్ణనాళం నుంచి ఆహార పదార్థాలు వెళ్ళేటప్పుడు అనేక రకాల ఎంజైమ్స్ రిలీజ్ కావడం వల్ల మనకు ఏమవుతుంది, జీర్ణక్రియ అనేది జరుగుతుంది. కాబట్టి మనం తీసుకునే ఆహార పదార్థం లోపల ఏమేమి ఉంటాయి, కార్బోహైడ్రేట్స్ ఉంటాయి, ప్రోటీన్స్ ఉంటాయి, లిపిడ్స్ ఉంటాయి. కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్, లిపిడ్స్. కాబట్టి ఈ డైజెషన్ లోపల ముఖ్యంగా ఫస్ట్ టాపిక్ డైజెషన్. ఇదంతా కూడా డైజెషన్ ఇంట్రడక్షన్, జీర్ణక్రియ యొక్క ఇంట్రడక్షన్. ఏంటి, మనము ఏం చదువుకున్నాము, హెర్బివోరస్, కార్నివోరస్, ఆమ్నివోరస్, శాకాహారులు, తర్వాత మాంసాహారులు, సర్వ భక్షకులు, తర్వాత ఎక్స్టర్నల్ డైజెషన్, ఇంటర్నల్ డైజెషన్, కణబాహ్య జీర్ణక్రియ, కణాంతస్థ జీర్ణక్రియ. నెక్స్ట్ జీర్ణక్రియ డెఫినేషన్. జీర్ణక్రియ అంటే ఏంటి, సంక్లిష్ట ఆహార పదార్థాలు సరళ పదార్థాలుగా ఎంజైమ్ల సమక్షంలో మారే విధానాన్ని జీర్ణక్రియ అంటారు. కాబట్టి ఫస్ట్ మనము కార్బోహైడ్రేట్స్ యొక్క డైజెషన్ అబ్జర్వ్ చేయొచ్చు. కార్బోహైడ్రేట్ల యొక్క జీర్ణక్రియను మనం పరిశీలిస్తే కార్బోహైడ్రేట్స్ ఈ కార్బోహైడ్రేట్స్ లోపల ముఖ్యంగా మనము ఏమేమి అబ్జర్వ్ చేస్తామంటే పిండి పదార్థాలు, తర్వాత చక్కెరలు. కార్బోహైడ్రేట్స్ లోపల మనకు కనిపించే పదార్థాలు పిండి పదార్థాలు, తర్వాత చక్కెరలు. పిండి పదార్థాలు స్టార్చ్, తర్వాత షుగర్స్, పిండి పదార్థాలు, చక్కెరలు. మనకు పిండి పదార్థాలను మనం ఎక్కడెక్కడ మనకు ఏ పదార్థాల లోపల కనిపిస్తాయంటే బంగాళదుంప, వరి, గోధుమ, తర్వాత మొక్కజొన్న, రాగులు, జొన్నలు, వీటన్నిటి లోపల కూడా మనకు పిండి పదార్థాల స్టార్చ్ అనేది ఎక్కువ పర్సెంటేజ్ లోపల ఉంటుంది. నెక్స్ట్ కార్బోహైడ్రేట్స్ అనగానే మనకు గుర్తొచ్చేది పిండి పదార్థాలు లేదా స్టార్చ్. ఈ పిండి పదార్థాలను మనం అబ్జర్వ్ చేసినప్పుడు, అంటే పిండి పదార్థాలు అంటే ఎగ్జాంపుల్ గ్లైకోజన్ అనేది పిండి పదార్థం. కాబట్టి ఈ పిండి పదార్థం లేదా గ్లైకోజన్ అబ్జర్వ్ చేసినప్పుడు గ్లైకోజన్ లోపల మొత్తం కూడా గ్లూకోజ్ మాలిక్యూల్స్, గ్లూకోజ్ అణువులు అన్నీ కూడా ఒక చైన్ రూపం లోపల, గొలుసు రూపంలో అమర్చబడి ఉంటాయి. ఓకేనా. పిండి పదార్థాన్ని లేదా గ్లైకోజన్ అబ్జర్వ్ చేసినప్పుడు గ్లైకోజన్ లోపల అనేక గ్లూకోజ్ అణువులు, గ్లూకోజ్ మాలిక్యూల్స్ అనేటివి ఒకదాంతో ఒకటి చైన్ను ఏర్పరచుకొని ఒక గొలుసు వంటి నిర్మాణాన్ని ఏర్పరిస్తే దాన్ని మనం ఏమంటాము, పిండి పదార్థం అంటాం. కాబట్టి మామూలుగా కార్బోహైడ్రేట్స్ అనేటివి పాలిసాకరైడ్స్. కాబట్టి పాలిసాకరైడ్స్ మనకేం కావాలి, మోనోసాకరైడ్స్గా చేంజ్ కావాలి.
కాబట్టి మోనోసాకరైడ్స్గా చేంజ్ అయినప్పుడే మనకు డైజెషన్ అనేది కంప్లీట్గా అవుతుంది. కాబట్టి మనకు ఈ పాలీసాకరైడ్స్ పిండి పదార్థం లోపల మొత్తం కూడా గ్లూకోజ్ అణువులన్నీ కూడా ఒకదాంతో ఒకటి బంధించబడి ఉన్నాయి. కాబట్టి ఒక గ్లూకోజ్ అణువు ఇంకో గ్లూకోజ్ అణువుతో ఏ విధంగా బంధించబడి ఉంటుంది? గ్లైకోసైడిక్ బంధము. ఒక గ్లూకోజ్ అణువు ఇంకో గ్లూకోజ్ అణువుతో గొలుసు వంటి నిర్మాణాన్ని ఏర్పరుస్తుంది. ఈ గొలుసు వంటి నిర్మాణాన్ని ఏర్పరచడానికి ఉపయోగపడే బంధాన్ని ఏమంటాం మనము? గ్లైకోసైడిక్ బంధం అంటాం. నెక్స్ట్ మనకు మెయిన్గా కార్బోహైడ్రేట్స్ అనేవి మొక్కల నుంచి వస్తాయి. ఈ మొక్కలు కార్బోహైడ్రేట్స్ లేదా పిండి పదార్థాలను ముఖ్యంగా 2 రూపాల్లో స్టోరేజ్ చేసుకుంటాయి. ఒకటి అమైలేజ్, అమైలోపెక్టిన్. మొక్కలు కార్బోహైడ్రేట్స్ని తయారు చేసి నిల్వ చేసుకుంటాయి. ఈ నిల్వ చేసుకునే 2 రూపాలు ఏవేవంటే మామూలుగా మనం కార్బోహైడ్రేట్స్ లేదా పిండి పదార్థాలు లేదా స్టార్చ్ అంటాము. ఇవి మొత్తం కూడా మొక్కల లోపల అమైలేజ్, అమైలోపెక్టిన్ అనే రూపం లోపల స్టోరేజ్ అయి ఉంటాయి. నెక్స్ట్ మనం పిండి పదార్థాలు లేదా గ్లైకోజన్ చూసుకున్నాం. నెక్స్ట్ ఈ పిండి పదార్థాలు మొత్తం కూడా పిండి పదార్థాల లోపల గ్లూకోజ్ అణువులు గ్లైకోసైడిక్ బంధాల చేత ఒక సంక్లిష్ట పదార్థంగా బంధించబడి ఉంటాయి. అయితే మనం గ్లైకోసైడిక్ బంధం అంటున్నాం. గ్లైకోసైడిక్ బంధాల లోపల మళ్ళీ మనకు 2 కనిపిస్తాయి. ఒకటి ఆల్ఫా-1,4 తర్వాత ఆల్ఫా-1,6 గ్లైకోసైడిక్ బంధము. పిండి పదార్థం లేదా స్టార్చ్ని అబ్జర్వ్ చేసినప్పుడు ఎగ్జాంపుల్ గ్లైకోజన్ అనేది పాలిసాకరైడు. ఈ గ్లైకోజన్ లోపల గ్లూకోజ్ అణువులు ఒకదాంతో ఒకటి, గ్లూకోజ్ మాలిక్యూల్స్ అన్నీ కూడా ఒకదాంతో ఒకటి చైన్గా ఫామ్ అయి ఉంటాయి, గొలుసు వంటి నిర్మాణాన్ని ఏర్పరుస్తాయి. కాబట్టి గొలుసు వంటి నిర్మాణాన్ని ఏర్పరచడానికి ఉపయోగపడే బంధాలను మనము గ్లైకోసైడిక్ బాండ్స్ అంటారు, గ్లైకోసైడిక్ బంధం అంటారు. ఈ బంధాలు 2 రకాలు, ఆల్ఫా-1,4 ఆల్ఫా-1,6 బంధాలు ఈ గ్లైకోసైడిక్ రూపంలో ఉండి అన్నిటిని కూడా మోనోసాకరైడ్స్ అన్నిటిని కూడా ఒక దగ్గరికి చేర్చి మనకు కావాల్సిన స్టార్చ్ లేదా గ్లైకోజన్ వంటి కాంప్లెక్స్ మాలిక్యూల్ లేదా సంక్లిష్ట పదార్థాన్ని ఫామ్ చేస్తాయి. నెక్స్ట్ షుగర్స్ లేదా చక్కెరలు. మనకు చక్కెర లేదా షుగర్స్కి బెస్ట్ ఎగ్జాంపుల్ సుక్రోజ్ తర్వాత లాక్టోజ్. సుక్రోజ్ అనేది డైసాకరైడ్. ఈ డైసాకరైడ్ లోపల 2 మోనోసాకరైడ్లు ఉంటాయి. ఒకటి గ్లూకోజు, ఇంకొకటి ఫ్రక్టోజు. చక్కెరలు లేదా షుగర్స్కి ఎగ్జాంపుల్ సుక్రోజు, లాక్టోజు. సుక్రోజ్ అనేది డైసాకరైడ్. ఈ డైసాకరైడ్ లోపల 2 మోనోసాకరైడ్లు ఉంటాయి. ఒకటి గ్లూకోజ్ తర్వాత ఫ్రక్టోజ్. కాబట్టి ఈ గ్లూకోజు, ఫ్రక్టోజు ఆల్ఫా-1,2 గ్లైకోసైడిక్ బంధం ద్వారా ఈ చైను లేదా గొలుసు రూపంలో బంధించబడి ఉంటాయి. కాబట్టి ఈ సుక్రోజు అనే డైసాకరైడ్ని మనం మోనోసాకరైడ్గా విడదీయాలి. మోనోసాకరైడ్గా విడదీయడానికి ఉపయోగపడే ఎంజైమ్ సుక్రేజ్. సుక్రోజ్ అనే డైసాకరైడ్ని సుక్రేజ్ అనే ఎంజైమ్ మోనోసాకరైడ్లుగా విడదీస్తుంది. నెక్స్ట్ లాక్టోజ్ అనేది కూడా డైసాకరైడ్. కాబట్టి దీనిలో 2 మోనోసాకరైడ్లు ఉంటాయి. ఏవేవి? గ్లూకోజ్ గ్యాలక్టోజ్. లాక్టోజ్ అనేది పాలలో ఉంటుంది, ఇది డైసాకరైడ్. దీని లోపల 2 మోనోసాకరైడ్లు ఉంటాయి. గ్లూకోజ్ తర్వాత గ్యాలక్టోజ్ అనే 2 మోనోసాకరైడ్లు ఉంటాయి. వీటి లోపల బీటా-1,4 గ్లైకోసైడిక్ బంధం చేత ఇవి 2 కూడా కలపబడి ఉంటాయి. లాక్టేజ్ అనే ఎంజైమ్ లాక్టోజ్ను 2 మోనోసాకరైడ్లుగా డివైడ్ చేసి మనకు కంప్లీట్గా డైజెషన్ కావడానికి ఉపయోగపడుతుంది. నెక్స్ట్ మనం ఇప్పుడు ఇదంతా కూడా కార్బోహైడ్రేట్స్ యొక్క ఇంట్రడక్షన్ చూసుకున్నాం. కార్బోహైడ్రేట్స్ అంటే ఏంటివి? దాని లోపల పిండి పదార్థాలు స్టార్చ్ తర్వాత చక్కెర లేదా షుగర్స్ వస్తాయి. నెక్స్ట్ పిండి పదార్థాల లోపల గ్లైకోసైడిక్ బంధం ఉంటుంది. ఆల్ఫా-1,4 ఆల్ఫా-1,2 బంధం ఉంటుంది. తర్వాత షుగర్స్ లేదా చక్కెరకు మనము ఎగ్జాంపుల్ లాక్టోజ్, సుక్రోజ్ అనే 2 ఎగ్జాంపుల్ని చూసుకున్నాం. కాబట్టి ఇంట్రడక్షన్ అయిన తర్వాత మన డైజెస్టివ్ ట్రాక్ లోపల కార్బోహైడ్రేట్ డైజెషన్ అనేది ఏ విధంగా జరుగుతుంది? కాబట్టి కార్బోహైడ్రేట్ డైజెషన్ ఇన్ వేరియస్ పార్ట్స్ ఆఫ్ ఎలిమెంటరీ కెనాల్. జీర్ణనాళంలోని వివిధ భాగాల లోపల మనకు కార్బోహైడ్రేట్ల జీర్ణక్రియ ఏ విధంగా జరుగుతుంది? ఫస్ట్
మౌత్ లేదా నోరు. కాబట్టి మనం ఆహార పదార్థాలను తీసుకున్నప్పుడు ఆహారాన్ని మనం తీసుకున్నప్పుడు ఆహారం లోపల అన్నీ ఉంటాయి. కార్బోహైడ్రేట్స్ ఉంటాయి, ప్రోటీన్స్ ఉంటాయి, లిపిడ్స్ ఉంటాయి, మినరల్స్ ఉంటాయి, విటమిన్స్ ఉంటాయి, వాటర్ ఉంటాయి. కాబట్టి మనం ఫస్ట్ వేటి యొక్క డైజెషన్ లేదా జీర్ణక్రియను చూస్తున్నామంటే కార్బోహైడ్రేట్స్. కాబట్టి కార్బోహైడ్రేట్స్ యొక్క డైజెషన్ ఫస్ట్ మౌత్ లేదా నోటి లోపల స్టార్ట్ అవుతుంది. మనకు బక్కల్ క్యావిటీ లేదా ఆస్యకూరం లోపల సెలైవరీ గ్లాండ్స్ సెలైవరీని రిలీజ్ చేస్తాయి. లాలాజలాన్ని రిలీజ్ చేస్తుంది. ఆ సెలైవరీ లేదా లాలాజలం లోపల టైలిన్ అనే ఎంజైమ్ ఉంటుంది. మన ఆస్యకూరం లోపల ఉండే లాలాజలం లోపల టైలిన్ అనే ఎంజైము ఉంటుంది. ఆ టైలిన్ అనే ఎంజైము ఏం చేస్తుంది? కార్బోహైడ్రేట్స్ను పాక్షికంగా ఇన్కంప్లీట్గా డైజెషన్ చేస్తుంది, ఇన్కంప్లీట్గా జీర్ణం చేస్తుంది. కాబట్టి టైలిన్ అనే ఎంజైము ఆస్యకూరం లేదా బక్కల్ క్యావిటీ లోపలనే ఇన్కంప్లీట్గా డైజెషన్ చేయడానికి ఉపయోగపడుతుంది. నెక్స్ట్, కాబట్టి బక్కల్ క్యావిటీ లేదా నోటి లోపల మనకు పిండి పదార్థాలు లేదా గ్లైకోజన్ టైలిన్ అనే ఎంజైమ్ సమక్షం లోపల ఏ విధంగా మారుతుంది? మాల్టో ట్రయోస్ తర్వాత డెక్స్ట్రిన్. మనకు బక్కల్ క్యావిటీ లేదా ఆస్యకూరం లోపల ఆహారాన్ని తీసుకున్నప్పుడు పిండి పదార్థాలు లేదా స్టార్చ్ ఉంటుంది. ఆ పిండి పదార్థం మన సెలైవరీ లేదా లాలాజలంలో ఉన్న టైలిన్ అనే ఎంజైమ్ సమక్షం లోపల మనకు ఇన్కంప్లీట్ డైజెషన్ లేదా పాక్షికంగా జీర్ణం జరుగుతుంది. కాబట్టి పిండి పదార్థాలు లేదా గ్లైకోజన్ను ఈ టైలిన్ అనే ఎంజైమ్ ఏం చేస్తుంది? ఇన్కంప్లీట్ డైజెషన్ లేదా అసంపూర్తి విభజన. కాబట్టి విభజన చెందినప్పుడు ఏమవుతుంది? మనకు మాల్టో ట్రయోస్ డెక్స్ట్రిన్లుగా మారుతాయి. నెక్స్ట్ జీర్ణాశయం లేదా స్టమక్. స్టమక్ లోపలికి కార్బోహైడ్రేట్స్ ఎంట్రీ అయినప్పుడు మనకు స్టమక్ లేదా జీర్ణాశయం లోపల ఎటువంటి జీర్ణక్రియ జరగదు. కార్బోహైడ్రేట్స్ లేదా పిండి పదార్థాలకు సంబంధించి మన జీర్ణాశయం లేదా స్టమక్ లోపల ఎటువంటి జీర్ణక్రియ జరగదు. ఎందుకంటే అక్కడ స్టమక్ లోపల మనకి ఎంజైమ్స్ అనేటివి రిలీజ్ కావు. ఓన్లీ కార్బోహైడ్రేట్స్ సంబంధించిన కార్బోహైడ్రేట్స్ని డైజెషన్ చేయడానికి కావాల్సిన ఎంజైమ్స్ స్టమక్ లోపల రిలీజ్ కావు. కాబట్టి అక్కడ కార్బోహైడ్రేట్స్ యొక్క డైజెషన్ అనేది జీర్ణాశయం లేదా స్టమక్ లోపల జరగదు. అయితే మనకు ఫుడ్ మెటీరియల్ మనం తీసుకున్న ఆహార పదార్థాలను టెంపరీగా స్టోరేజ్ చేయడానికి, తాత్కాలికంగా నిల్వ చేయడానికి స్టమక్ అనేది ఉపయోగపడుతుంది. అదేవిధంగా మనకు బేసిక్ పాయింట్ ఏంటంటే స్టమక్ లోపల HCl రిలీజ్ అవుతుంది. స్టమక్ లేదా జీర్ణాశయం లోపల HCl హైడ్రోక్లోరిక్ ఆమ్లం అనేది రిలీజ్ అవుతుంది. కాబట్టి ఈ హైడ్రోక్లోరిక్ ఆమ్లము తాత్కాలికంగా నిల్వ ఉన్న టెంపరీగా స్టోరేజ్ ఉన్న ఫుడ్ మెటీరియల్ పైన యాక్షన్ జరపడం వల్ల HCl అనేది స్ట్రాంగ్గా ఉంటుంది, యాసిడ్ రూపంలో ఉంటుంది. కాబట్టి మనం తీసుకున్న ఫుడ్ మెటీరియల్ లోపల ఏమైనా యాంటీజెన్స్, బ్యాక్టీరియా, ఫంగస్ ఏవైనా ఉంటే అవి చనిపోతాయి. నెక్స్ట్, ఇది యాసిడ్ కాబట్టి ఏమవుతుంది? మనం తీసుకున్న ఫుడ్ మెటీరియల్ అంతా కూడా మెత్తగా ఒక ముద్దలాగా అవుతుంది. జీర్ణాశయం లేదా స్టమక్ కార్బోహైడ్రేట్ డైజెషన్కి ఉపయోగపడదు, కార్బోహైడ్రేట్ల యొక్క జీర్ణక్రియకు ఉపయోగపడదు. ఎందుకంటే అక్కడ ఎటువంటి ఎంజైమ్స్, కార్బోహైడ్రేట్స్ డైజెషన్ కావాల్సిన ఎటువంటి ఎంజైమ్స్ రిలీజ్ కావు. కానీ టెంపరీగా స్టోరేజ్ చేయడానికి స్టమక్ లేదా జీర్ణాశయము ఉపయోగపడుతుంది. అదేవిధంగా అక్కడ HCl అనేది రిలీజ్ కావడం వల్ల ఆహారము మెత్తగా ప్లస్ దగ్గరగా కావడం వల్ల, ఒక ముద్దలాగా ఏర్పడడం వల్ల దాన్ని మనము కైమ్ అంటారు. జీర్ణాశయంలో ఆహారం దగ్గరగా మెత్తగా అవుతుంది, దాన్ని మనము కైమ్ అంటాము. నెక్స్ట్, కాబట్టి స్టమక్ లోపల మనకు జీర్ణాశయం లోపల కార్బోహైడ్రేట్స్ యొక్క డైజెషన్ జరగలేదు. నెక్స్ట్ పార్ట్ స్మాల్ ఇంటెస్టైన్ లేదా చిన్న ప్రేగు. కాబట్టి చిన్న ప్రేగు లోపలికి పిండి పదార్థాలు రాగానే మనకు ఎంజైమ్స్ రిలీజ్ కావడం ప్రారంభమవుతుంది. కాబట్టి మనకు టోటల్గా కార్బోహైడ్రేట్ల యొక్క జీర్ణక్రియ చిన్న ప్రేగు లోపల కంప్లీట్ అవుతుంది. కాబట్టి నెక్స్ట్, ఈ చిన్న ప్రేగు జీర్ణాశయం యొక్క చివరి భాగము. నెక్స్ట్, చిన్న ప్రేగు యొక్క ముందు భాగాన్ని మనము ఆంత్రమూలం అంటాం. జీర్ణాశయం యొక్క చివరి భాగము, నెక్స్ట్ చిన్న ప్రేగు యొక్క ముందు భాగాన్ని ఆంత్రమూలం అంటారు. కాబట్టి చిన్న ప్రేగు యొక్క మొదటి భాగమైన ఆంత్రమూలం లోపలికి
ఆహారం ప్రవేశించగానే అక్కడికి ఏమవుతుంది, కాలేయం నుంచి పైత్యరసం బైల్ జ్యూస్ రిలీజ్ అవుతుంది. అదేవిధంగా క్లోమం నుంచి ప్యాంక్రియాస్ జ్యూస్ క్లోమరసం కూడా రిలీజ్ అవుతుంది. కాబట్టి ఇక్కడ ఏమవుతుంది, ఈ చిన్న ప్రేగు లోపల సోడియం బైకార్బోనేట్ రిలీజ్ అవుతుంది. కాబట్టి సోడియం బైకార్బోనేట్ అనేది ఏమవుతుంది, మనకు స్టమక్ లేదా జీర్ణాశయం లోపల యాసిడ్ రూపంలో ఉంటుంది. ఆమ్ల రూపంలో ఉన్న ఆహారము ఇక్కడ ఏమవుతుంది, క్షారంగా మారుతుంది, బేస్గా మారుతుంది. అదేవిధంగా పైత్యరసం, కాలేయం నుంచి పైత్యరసము, క్లోమం నుంచి క్లోమరసాలు కూడా రిలీజ్ అయ్యి చిన్న ప్రేగు లేదా స్మాల్ ఇంటెస్టైన్లోకి రిలీజ్ అవుతాయి. కాబట్టి ఆ చిన్న ప్రేగులోకి చేరుకున్న ఇన్కంప్లీటెడ్ డైజెస్టెడ్ ఫుడ్ మెటీరియల్, అసంపూర్తిగా విభజన చెందిన ఆహార పదార్థాల లోపల ఉన్న గ్లైకోసైడిక్ బంధాలను విడగొట్టడానికి ఈ పైత్యరసము, క్లోమరసము, బైల్ జ్యూస్ తర్వాత ప్యాంక్రియాస్ జ్యూస్లు ఉపయోగపడతాయి. కాబట్టి పాక్షికంగా జీర్ణమైన ఆహార పదార్థాలు ఏవేవి, పిండి పదార్థాలు లేదా కార్బోహైడ్రేట్స్ లోపల అంటే మాల్టోట్రయోజు డెక్స్టిన్లు. ఎక్కడ ఆశయకూరం లేదా బక్కల క్యావిటీ లోపల మనకు కార్బోహైడ్రేట్స్ యొక్క ఇన్కంప్లీట్ డైజెషన్ జరిగి మనకు కావాల్సిన మాల్టోట్రయోజు డెక్స్టిన్లు అనేటివి ఏర్పడతాయి. కాబట్టి ఆ పదార్థాలు చిన్న ప్రేగు లోపలికి ప్రవేశించినప్పుడు కంప్లీట్ జీర్ణక్రియ అనేది జరుగుతుంది. నెక్స్ట్, చిన్న ప్రేగు యొక్క గోడ లోపల స్మాల్ ఇంటెస్టైన్ యొక్క వాల్స్ లోపల మనకు లిబర్కున్ గుహికలు లేదా క్రిప్స్ ఆఫ్ లిబర్కున్ గుహికలు లేదా క్రిప్స్ ఆఫ్ లిబర్కున్ ఇవి చిన్న స్మాల్ ఇంటెస్టైన్ లేదా చిన్న ప్రేగు యొక్క గోడ లోపల ఉంటాయి. కాబట్టి ఇవి ఏం చేస్తాయి, మనకు కావాల్సిన సక్కస్, ఎంటెరికస్ లేదా ఆంత్ర రసాన్ని విడుదల చేస్తాయి. సక్కస్, ఎంటెరికస్ లేదా ఆంత్ర రసాన్ని విడుదల చేస్తాయి. కాబట్టి ఈ ఆంత్ర రసం లోపల మనకు కావలసిన మాల్టేజ్, డెక్స్ట్రిటినేజ్, లాక్టేజ్, సుక్రేజ్ అనే ఎంజైమ్స్ కూడా మొత్తం కూడా ఉంటాయి. చిన్న ప్రేగు లోపలికి ఆహారం రిలీజ్ కాగానే కాలేయం నుంచి పైత్యరసము, క్లోమం నుంచి క్లోమరసంలు రిలీజ్ అవుతాయి. కాబట్టి ఆ రసాలు రిలీజ్ అయ్యి పాక్షికంగా జీర్ణం చేయడానికి ఎంజైమ్స్ ఉపయోగపడతాయి. అదేవిధంగా చిన్న ప్రేగు యొక్క గోడల లోపల ఉన్న లిబర్కున్ పుటికలు ఏం చేస్తాయి, సక్కస్, ఎంటెరికస్ లేదా ఆంత్ర రసంని రిలీజ్ చేస్తాయి. ఈ ఆంత్ర రసం లోపల మనకు టోటల్గా కార్బోహైడ్రేట్స్ డైజెషన్ కావడానికి ఉపయోగపడే ఎంజైమ్స్ అన్నీ కూడా రిలీజ్ అవుతాయి. కాబట్టి మనం ఏమనుకున్నాం, కార్బోహైడ్రేట్స్ అంటే పాలీసాకరైడ్స్. కాబట్టి పాలీసాకరైడ్స్ మోనోసాకరైడ్లుగా విభజన చెందినప్పుడు మారినప్పుడు మనకు కావాల్సిన ఫుడ్ మెటీరియల్ కంప్లీట్గా జీర్ణమైనట్టు. కాబట్టి ఇక్కడ స్మాల్ ఇంటెస్టైన్ లేదా చిన్న ప్రేగు లోపల మాల్టోజ్ ప్లస్ మాల్టోట్రయోజ్ అనే ఇన్కంప్లీట్ డైజెస్టెడ్ ఫుడ్ మెటీరియల్ని మాల్టేజ్ అనే ఎంజైమ్ గ్లూకోజ్గా మారుస్తుంది. మాల్టోజు ప్లస్ మాల్టోట్రయోజ్ అనే ఇన్కంప్లీటెడ్ కార్బోహైడ్రేట్స్ని మాల్టేజ్ అనే ఎంజైమ్ గ్లూకోజ్గా మారుస్తుంది. అదేవిధంగా డెక్స్ట్రినేజ్ అనే ఎంజైమ్ గ్లూకోజ్గా మారుస్తుంది. లాక్టేజ్ అనే ఎంజైమ్ గ్లూకోజ్ ప్లస్ గ్యాలక్టోజ్గా మారుస్తుంది. నెక్స్ట్, సుక్రోజ్ను సుక్రేజ్ అనే ఎంజైమ్ గ్లూకోజ్ ప్లస్ ఫ్రక్టోజ్గా మారుస్తుంది. ఇవన్నీ కూడా ఏంటివి, గ్లూకోజు, తర్వాత గ్యాలక్టోజు, తర్వాత ఫ్రక్టోజ్ అనేటివి మోనోసాకరైడ్స్. కాబట్టి మనకు కావాల్సిన పాలీసాకరైడ్స్ నుంచి మోనోసాకరైడ్లు ఏర్పడ్డాయి. కాబట్టి కార్బోహైడ్రేట్ల యొక్క జీర్ణక్రియ అనేది కంప్లీట్ అయింది. పాలీసాకరైడ్ల నుంచి మోనోసాకరైడ్లు ఏర్పడ్డాయి ఎక్కడ, స్మాల్ ఇంటెస్టైన్ లేదా చిన్న ప్రేగు లోపల. కాబట్టి మనకు కావాల్సిన కార్బోహైడ్రేట్ల యొక్క డైజెషన్ కంప్లీట్గా చేరి స్మాల్ ఇంటెస్టైన్ వాల్స్, చిన్న ప్రేగు యొక్క గోడల ద్వారా సర్క్యులేటరీ సిస్టమ్ని చేరి బాడీ లోపల టోటల్గా బాడీ లోపల ఉన్న టోటల్ బాడీ పార్ట్స్ కన్నిటి కూడా ఈ డైజెస్టెడ్ ఫుడ్ మెటీరియల్ అనేది సర్క్యులేట్ కావడం జరుగుతుంది. మనం తీసుకున్న ఆహార పదార్థాల లోపల కార్బోహైడ్రేట్స్ యొక్క జీర్ణక్రియ అనేది కంప్లీట్ అయింది. మోనోసాకరైడ్లు ఏర్పడాయి. కాబట్టి ఈ మోనోసాకరైడ్లు రక్తప్రసరణ వ్యవస్థను చేరి రక్తప్రసరణ వ్యవస్థ ద్వారా దేహంలో ఉన్న ప్రతి కణానికి అందే అక్కడ ఎనర్జీని ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్, ప్రోటీన్స్ యొక్క డైజెషన్.
ప్రోటీన్స్ యొక్క డైజెషన్, కార్బోహైడ్రేట్స్ యొక్క డైజెషన్ అయిపోయింది. నెక్స్ట్ ఇంటర్నల్ డైజెషన్, ఎక్స్టర్నల్ డైజెషన్, కణాంతస్థ జీర్ణక్రియ, కణబాహ్య జీర్ణక్రియ జరిగింది, అయిపోయింది. నెక్స్ట్ డైజెషన్ యొక్క డెఫినేషన్, జీర్ణక్రియ యొక్క నిర్వచనం, ఏవేవి సంక్లిష్ట ఆహార పదార్థాలు సరళ పదార్థాలు ఎంజైమ్ల సమక్షంలో మారే విధానాన్ని జీర్ణక్రియ అంటారు. ఓకేనా. కాంప్లెక్స్ మెటీరియల్స్ ఆర్ చేంజ్డ్ ఇన్ సింపుల్ మెటీరియల్స్ డిపెండింగ్ ఆన్ ది ఎంజైమ్స్ ఈజ్ కాల్డ్ డైజెషన్. ఓకేనా. కాబట్టి నెక్స్ట్ కార్బోహైడ్రేట్ డైజెషన్ అయిపోయింది కాబట్టి ఇప్పుడు డైజెషన్ ఆఫ్ ప్రోటీన్స్, ప్రోటీన్ల యొక్క జీర్ణక్రియ. నెక్స్ట్ మనం తీసుకున్న ఫుడ్ మెటీరియల్ లోపల ప్రోటీన్స్ ఉండే ఫుడ్ మెటీరియల్ ఏవేవంటే మాంసము, చేపలు, నెక్స్ట్ పప్పు దినుసులు, నెక్స్ట్ గుడ్లు, పాలు, చిక్కుడు జాతికి చెందిన మొక్కల లోపల మనకు ప్రోటీన్స్ అనేటివి ఎక్కువగా ఉంటాయి. మాంసము, చేపలు, నెక్స్ట్ పప్పు దినుసులు, గుడ్లు, పాలు, చిక్కుడు జాతికి చెందిన మొక్కల లోపల ప్రోటీన్స్ అనేటివి ఎక్కువగా ఉంటాయి. నెక్స్ట్ ఈ ప్రోటీన్స్ అనేటివి సంక్లిష్ట పదార్థాలు లేదా కాంప్లెక్స్ మెటీరియల్స్. ప్రోటీన్స్ అనేటివి సంక్లిష్ట పదార్థాలు లేదా కాంప్లెక్స్ మెటీరియల్స్. కాబట్టి మనకు ఈ సంక్లిష్ట పదార్థాల నుంచి ఎనర్జీ రాదు. సంక్లిష్ట పదార్థాలు ఎప్పుడు వాటి నుంచి ఎప్పుడు మనకు ఎనర్జీ వస్తుందంటే సంక్లిష్ట పదార్థాలు సరళ పదార్థాలుగా మారినప్పుడు, కాంప్లెక్స్ మెటీరియల్స్ సింపుల్ మెటీరియల్గా మారినప్పుడు మనకు కావాల్సిన ఎనర్జీ లభిస్తుంది. కాబట్టి ప్రోటీన్స్ అనేటివి కాంప్లెక్స్ మెటీరియల్స్, సంక్లిష్ట పదార్థాలు. కాబట్టి సంక్లిష్ట పదార్థాల నుంచి ఏం ఏర్పడాలి? అమైనో యాసిడ్స్ లేదా అమైనో ఆమ్లాలు. కాబట్టి ప్రోటీన్ అనేది సంక్లిష్ట పదార్థము, అమైనో ఆమ్లాలు అనేవి సరళ పదార్థాలు. కాబట్టి ఒక ప్రోటీన్ని అబ్జర్వ్ చేసినప్పుడు, పరిశీలించినప్పుడు ప్రోటీన్ స్ట్రక్చర్ లోపల అనేక అమైనో ఆమ్లాలు ఒకదానితో ఒకటి బంధించబడి ఇక్కడ కూడా చైన్ రూపంలో ఏర్పడి ఉంటుంది, చైన్ ఫామ్ అవుతుంది. ప్రోటీన్ స్ట్రక్చర్ని అబ్జర్వ్ చేసినప్పుడు ఒక చైన్ ఫార్మేట్ ఉంటుంది, గొలుసు వంటి నిర్మాణం ఉంటుంది. ఈ గొలుసు నిర్మాణం లోపల అనేక అమైనో ఆమ్లాలు ఒకదానితో ఒకటి బంధించబడి ఉంటాయి. కాబట్టి అనేక అమైనో ఆమ్లాలు కలిసి ఏర్పడినప్పుడు మాత్రమే మనకి ప్రోటీన్ స్ట్రక్చర్ ఏర్పడుతుంది. కాబట్టి ఒక అమైనో ఆమ్లాన్ని ఇంకో అమైనో ఆమ్లాన్ని కలపడానికి బంధం కావాలి. ఈ బంధాన్ని ఏర్పడడానికి ఉపయోగపడే దాన్ని ఏమంటారు మనము? పెప్టైడ్ బాండ్ అంటారు, పెప్టైడ్ బంధం అంటారు. ప్రోటీన్ పదార్థం లోపల అమైనో ఆమ్లాలను బంధించడానికి ఉపయోగపడే వాటిని పెప్టైడ్ బాండ్ లేదా పెప్టైడ్ బంధం అంటారు. కాబట్టి ఈ గొలుసు లేదా చైన్ లోపల రెండు అమైనో ఆమ్లాలను కలిపితే ఆ బంధాన్ని డైపెప్టైడ్స్ అంటారు. రెండు అమైనో ఆమ్లాలను ప్రోటీన్ నిర్మాణం లోపల రెండు అమైనో ఆమ్లాలను కలిపితే డైపెప్టైడ్లు అంటారు. నెక్స్ట్ మూడు అమైనో ఆమ్లాలను కలిపితే ట్రైపెప్టైడ్స్. నెక్స్ట్ మూడు కన్నా ఎక్కువ అమైనో ఆమ్లాలను కలిపితే అలిగోపెప్టైడ్స్. నెక్స్ట్ 100 నుంచి 1000 వరకు అమైనో ఆమ్లాలను బంధిస్తే దాన్ని పాలీపెప్టైడ్స్ అంటారు. ప్రోటీన్ స్ట్రక్చర్ని అబ్జర్వ్ చేస్తే ఒక గొలుసు వంటి నిర్మాణం ఉంటుంది, చైన్ ఫార్మేట్ ఉంటుంది. ఆ చైన్ లోపల వరుసగా అమైనో ఆమ్లాలు ఒకదానితో ఒకటి బంధించబడతాయి. కాబట్టి అనేక అమైనో ఆమ్లాలు కలిసిన మనకు ప్రోటీన్ నిర్మాణం ఏర్పడుతుంది. కాబట్టి అనేక అమైనో ఆమ్లాలను కలపడానికి ఉపయోగపడే బంధము పెప్టైడ్ బంధము, పెప్టైడ్ బాండ్. కాబట్టి రెండు అమైనో ఆమ్లాలను కలిపితే డైపెప్టైడ్, మూడు అమైనో ఆమ్లాలను కలిపితే ట్రైపెప్టైడ్స్, మూడు కన్నా ఎక్కువ అమైనో ఆమ్లాలను కలిపితే అలిగోపెప్టైడ్, 100 నుంచి 1000 వరకు అమైనో ఆమ్లాలను కలిపి ఉంచే పెప్టైడ్ బంధాన్ని ఏమంటారు? పాలీపెప్టైడ్ బాండ్ లేదా పాలీపెప్టైడ్స్ అంటారు. కాబట్టి ఈ విధంగా మనకు ప్రోటీన్ స్ట్రక్చర్ అనేది ఫామ్ అవుతుంది. ఆ ప్రోటీన్ స్ట్రక్చర్ లోపల పెప్టైడ్ బంధం కూడా ఈ విధంగా అమైనో ఆమ్లాలను కలపడానికి ఉపయోగపడుతుంది. కాబట్టి నెక్స్ట్ ప్రోటీన్ల జీర్ణక్రియ ద్వారా మనకు ఏం కావాలి? అమైనో ఆమ్లాలు అనేవి ఏర్పడాలి. కాబట్టి ఈ ప్రోటీన్ లోపల ఏమేమి ఉంటాయి అబ్జర్వ్ చేసినప్పుడు? పాలీపెప్టైడ్స్, అలిగోపెప్టైడ్స్, అమైనో ఆమ్లాలు. అమైనో ఆమ్లాలు. కాబట్టి ఒక ప్రోటీన్ స్ట్రక్చర్ని అబ్జర్వ్ చేసినప్పుడు అనేక అమైనో ఆమ్లాలు ఉంటాయి. అనేక అమైనో ఆమ్లాలను బంధించడానికి పెప్టైడ్ బంధాలు ఉంటాయి. కాబట్టి పెప్టైడ్ బంధాలను బ్రేక్ చేసినప్పుడు మాత్రమే
పెప్టైడ్ బంధాలను విడదీసినప్పుడు మాత్రమే మనకు అమైనో ఆమ్లాలు విడిపోయి అమైనో ఆమ్లాలు ఏర్పడి మనకు ఎనర్జీ అనేది వస్తుంది. అప్పుడు డైజెషన్ పూర్తవుతుంది. ఆ బంధాన్ని విడదీయకుంటే మనకు డైజెషన్ అనేది జరగదు, జీర్ణక్రియ అనేది జరగదు. కాబట్టి బంధాలను విడగొట్టడానికి ఉపయోగపడే ఎంజైమ్స్ని ఏమంటాం మనం? మామూలుగా ఎంజైమ్స్ అంటారు. ఆ ఎంజైమ్స్ అనేటివి 2 రకాలు. ప్రోటీన్ స్ట్రక్చర్లో ఉండే గొలుసు వంటి చైన్ వంటి ఫార్మేట్ లోపల అమైనో ఆమ్లాల మధ్య ఉండే పెప్టైడ్ బంధాలను విడదీయడానికి ఎంజైమ్స్ ఉపయోగపడతాయి. అటువంటి ఎంజైమ్స్ 2 రకాలు. ఒకటి ఎగ్జోపెప్టైడ్స్, ఎండోపెప్టైడ్స్. ప్రోటీన్ నిర్మాణం లోపల అనేక అమైనో ఆమ్లాలను విడదీయడానికి ఉపయోగపడే ఎంజైమ్స్ 2 రకాలు. అవి ఎగ్జోపెప్టైడ్స్, ఎండోపెప్టైడ్స్. బాహ్య పెప్టైజ్లు, అంతర పెప్టైజ్లు. బాహ్య పెప్టైజ్లు, నెక్స్ట్ అంతర పెప్టైజ్లు. కాబట్టి మనము ఇక్కడ గొలుసు ఫార్మేట్ చేసినాం, గొలుసులాగా వేసినాం, చైన్ ఫార్మేట్ వేసినాము. ఆ చైన్ లోపల రౌండ్ స్ట్రక్చర్స్ అన్నీ కూడా అమైనో ఆమ్లాలు. కాబట్టి ఒక అమైనో ఆమ్లము ఇంకో అమైనో ఆమ్లంతో కలవడానికి పెప్టైడ్ బంధం ఉపయోగపడుతుంది. ఓకేనా? కాబట్టి ఆ పెప్టైడ్ బంధాలను విడదీయడానికి మనకు ఎంజైమ్స్ అనేటివి ఉపయోగపడతాయి. ఆ ఎంజైమ్స్ 2 రకాలు, ఎగ్జోపెప్టైడ్స్, ఎండోపెప్టైడ్స్. బాహ్య పెప్టైడ్లు, అంతర పెప్టైడ్లు. పేరుకు తగ్గట్టుగా గొలుసు నిర్మాణం లోపల అంతర బంధాలను విడదీస్తే చైను లేదా గొలుసులో ఉన్న మధ్య అమైనో ఆమ్లాలను విడదీస్తే వాటిని అంతర పెప్టైజ్ లేదా ఎండోపెప్టైజ్ అంటారు. ఒక గొలుసు వంటి నిర్మాణం లోపల అనేక అమైనో ఆమ్లాలు ఉంటాయి. ఈ అమైనో ఆమ్లాలు మధ్య భాగంలో ఉన్న అమైనో ఆమ్లాలను విడదీసే ఎంజైమ్లను అంతర పెప్టైజ్లు అంటారు. నెక్స్ట్, ఒక ప్రోటీన్ స్ట్రక్చర్ని చూసినప్పుడు ఎప్పుడైనా సరే మనము ప్రోటీన్ స్ట్రక్చర్ లోపల ఏమున్నాయి అనుకుంటున్నాము? అనేక అమైనో ఆమ్లాలు ఉన్నాయి అనుకుంటున్నాం. కాబట్టి ముందు అమైనో గ్రూప్ ఉంటుంది ప్రోటీన్ స్ట్రక్చర్ లోపల, చివర కార్బాక్సిల్ గ్రూప్ ఉంటుంది, COH గ్రూప్ ఉంటుంది. ముందేమో అమైనో గ్రూప్ ఉంటుంది, లాస్ట్ చైన్ యొక్క గొలుసు యొక్క చివరి భాగం లోపల ఏముంటుంది? కార్బాక్సిల్ గ్రూప్ లేదా COH గ్రూప్ ఉంటుంది. కాబట్టి ముందు ఉన్న అమైనో గ్రూప్నైనా సరే, చివర ఉన్న కార్బాక్సిల్ గ్రూప్నైనా విడదీస్తే, ముందు చివరి భాగాలను విడదీస్తే వాటిని ఏమంటారు? బాహ్య పెప్టైజ్లు, ఎగ్జోపెప్టైడ్స్ అంటారు. ఓకేనా? ప్రోటీన్ నిర్మాణం లోపల ఉండే మొదటి చివరి భాగాల్లో ఉన్న అమైనో ఆమ్లాలను మధ్యలో ఉన్న బంధాలను విడదీస్తే వాటిని బాహ్య పెప్టైజ్ అంటారు. గొలుసు యొక్క మధ్య భాగంలో ఉన్న పెప్టైడ్ బంధాలను విడదీస్తే వాటిని అంతర పెప్టైడ్స్ లేదా ఎండోపెప్టైడ్స్ అంటారు. మొదటి చివరి బంధాలను విడదీస్తే వాటిని ఎగ్జోపెప్టైడ్స్, బాహ్య పెప్టైడ్లు అంటారు. ఈ ఎగ్జోపెప్టైడ్స్ లేదా బాహ్య పెప్టైడ్స్లు మళ్ళీ 2 రకాలు. అమైనో గ్రూపుని విడదీస్తే, ముందు భాగంలో ఉన్న అమైనో గ్రూపును విడదీస్తే వాటిని అమైనో పెప్టైడ్స్ అంటారు. బాహ్య పెప్టైడ్స్లు లేదా ఎగ్జోపెప్టైడ్స్లు 2 రకాలు. ఒకటిది అమైనో పెప్టైడ్స్ అంటే ముందు ఉన్న అమైనో గ్రూపును విడదీస్తే దాన్ని అమైనో పెప్టైడ్స్ అంటారు. చివర ఉన్న కార్బాక్సిల్ గ్రూపు లేదా COH గ్రూపును విడదీస్తే వాటిని కార్బాక్సీ పెప్టైడ్స్ అంటారు. కాబట్టి ఏ విధంగా అయినా సరే ప్రోటీన్ స్ట్రక్చర్ లోపల ఉన్న మొదటి చివరి బంధాలను విడదీస్తే ఎగ్జోపెప్టైడ్స్ లేదా బాహ్య పెప్టైడ్స్లు అంటారు. గొలుసు నిర్మాణంలో ఉన్న మధ్య అమైనో ఆమ్లాలను విడదీస్తే సెంటర్ పాయింట్ ఆఫ్ అమైనో యాసిడ్ని బ్రేక్ చేస్తే దాన్ని ఎండోపెప్టైడ్స్ లేదా అంతర పెప్టైడ్లు అంటారు. కాబట్టి మనకి ఇది ప్రోటీన్ యొక్క ఇంట్రడక్షన్, ప్రోటీన్ల గురించి ఇంట్రడక్షన్. నెక్స్ట్, మన యొక్క డైజెస్టివ్ ట్రాక్ లోపల వేరియస్ పార్ట్స్ లోపల ప్రోటీన్ యొక్క డైజెషన్ ఏ విధంగా జరుగుతుంది? మన డైజెస్టివ్ ట్రాక్ యొక్క వేరియస్ పార్ట్ లోపల ప్రోటీన్ యొక్క డైజెషన్ ఏ విధంగా జరుగుతుంది? మానవుని యొక్క జీర్ణనాళంలోని వివిధ భాగాల్లో ప్రోటీన్ల జీర్ణక్రియ ఏ విధంగా జరుగుతుంది? ఫస్ట్ మౌత్ లేదా నోరు. కాబట్టి
నోటి లోపల మనకు ప్రోటీన్ల డైజెషన్కి సంబంధించి ఎటువంటి ఎంజైమ్స్ రిలీజ్ కావు. మౌత్ లోపల లేదా నోరు లోపల మనకు ప్రోటీన్లకు సంబంధించి ఎటువంటి ఎంజైమ్స్ రిలీజ్ కావు, కాబట్టి నోటి లోపల ప్రోటీన్ల యొక్క జీర్ణక్రియ జరగదు. నెక్స్ట్ స్టమక్ లేదా జీర్ణాశయం లోపల ఇక్కడ ఏమవుతుంది, టెంపరీగా ఫుడ్ మెటీరియల్ స్టోరేజ్ ఉంటుంది, తాత్కాలికంగా ఆహారం నిల్వ ఉంటుంది. కాబట్టి ఇక్కడ మనకు ప్రోటీన్ల కార్బోహైడ్రేట్ల జీర్ణక్రియకు సంబంధించి ఎటువంటి ఎంజైమ్స్ రిలీజ్ కావు, కానీ ప్రోటీన్లకు సంబంధించి అనేక ఎంజైమ్స్ ఇక్కడ స్టమక్ లేదా జీర్ణాశయం లోపల రిలీజ్ అవుతుంది. కాబట్టి ఇక్కడ మనకు స్టమక్ లోపల ఏమేమి రిలీజ్ అవుతాయి, పెప్సిన్, రెనిన్ అనే రెండు ప్రోటీయేజ్లు, రెండు ఎంజైమ్స్ రిలీజ్ అవుతాయి. స్టమక్ లేదా జీర్ణాశయం లోపల ప్రోటీన్ల యొక్క డైజెషన్కి సంబంధించి పెప్సిన్, రెనిన్ అనే రెండు ఎంజైమ్స్ రిలీజ్ అవుతాయి. నెక్స్ట్ ఈ పెప్సిన్, రెనిన్ అనేటివి రిలీజ్ అయినప్పుడు రెండు కూడా ఇన్యాక్టివ్ ఫామ్స్, క్రియారహితం, ఇన్యాక్టివ్ ఫామ్స్. పెప్సిన్, రెనిన్ అనేటివి ఇన్యాక్టివ్ ఫామ్స్ లేదా క్రియారహితం, కాబట్టి అవి పనిచేయవు. కాబట్టి ఏం చేయాలి, అవి పని చేయాలంటే మనకు స్టమక్ లోపల ఏం రిలీజ్ అవుతుంది, హెచ్సిఎల్ లేదా హైడ్రోక్లోరిక్ యాసిడ్ రిలీజ్ అవుతుంది. కాబట్టి హెచ్సిఎల్ లేదా హైడ్రోక్లోరిక్ యాసిడ్ ఇక్కడ ఏం చేస్తుంది, ఇన్యాక్టివ్ ఫామ్లో ఉన్న, అంటే ఇన్యాక్టివ్ ఫామ్ లేదా క్రియారహితం అంటే పెప్సిన్ ఏమో యాక్టివ్ ఫామ్, పెప్సినోజన్ ఏమో ఇన్యాక్టివ్ ఫామ్. పెప్సిన్ అనేది క్రియాశీలము, పెప్సినోజన్ అనేది క్రియారహితం. కాబట్టి ఫస్ట్ పెప్సిన్ రిలీజ్ అయినప్పుడు పెప్సినోజన్ రూపంలో ఉంటుంది. స్టమక్ లోపల జీర్ణాశయం లోపల పెప్సినోజన్గా రిలీజ్ అవుతుంది. ఈ స్టమక్ లోపల హెచ్సిఎల్ ఏం చేస్తుంది, పెప్సినోజన్ను పెప్సిన్గా చేంజ్ చేస్తుంది. పెప్సినోజన్ను జీర్ణాశయం లేదా స్టమక్ లోపల రిలీజ్ అయ్యే హెచ్సిఎల్ ఏం చేస్తుంది, పెప్సిన్గా యాక్టివ్ ఫామ్గా లేదా క్రియాశీలంగా పనిచేస్తుంది, చేంజ్ చేస్తుంది. కాబట్టి ఇక్కడ పెప్సిన్ ఏం చేస్తుంది, స్టమక్ లోపల అక్కడికి వచ్చిన ప్రోటీన్లను పెప్టైడ్లు ప్లస్ పాలీపెప్టైడ్గా చేంజ్ చేస్తుంది. స్టమక్ లోపల లేదా జీర్ణాశయం లోపల మనకు ప్రోటీన్లకు సంబంధించి రెండు ఎంజైమ్స్ రిలీజ్ అవుతాయి, అవి పెప్సిన్, రెనిన్. అయితే ఇవి రెండు కూడా క్రియారహితంగా ఇన్యాక్టివ్గా ఉంటాయి. అంటే పెప్సినోజన్ తర్వాత ప్రోరెనిన్ అనే ఇన్యాక్టివ్ ఫామ్స్ లేదా క్రియారహితంగా ఉంటాయి. కాబట్టి పెప్సినోజన్ను స్టమక్ లోపల ఉండే హెచ్సిఎల్ పెప్సిన్గా చేంజ్ చేస్తుంది. ఈ పెప్సిన్ పనిచేయడం వల్ల అక్కడ ఉన్న ప్రోటీన్లను పెప్టైడ్ ప్లస్ పాలీపెప్టైడ్గా చేంజ్ చేస్తుంది. నెక్స్ట్ రెనిన్. ఈ రెనిన్ కూడా రెనిన్ని మామూలుగా మనము కైమోసిన్ అంటాము. ఈ రెనిన్ కూడా స్టమక్ లోపల లేదా జీర్ణాశయం లోపల రిలీజ్ అయినప్పుడు ప్రోరెనిన్ అనే ఇన్యాక్టివ్ ఫామ్ లేదా క్రియారహితంగా ఉంటుంది. ప్రోరెనిన్ అనే ఇన్యాక్టివ్ ఫామ్ లేదా క్రియారహితంగా ఉంటుంది, కాబట్టి అది పనిచేయదు. కాబట్టి మళ్ళీ ఏం చేయాలి, పెప్సినోజన్ హెచ్సిఎల్ పెప్సిన్గా మారుస్తుంది. ఈ పెప్సిన్ ఏం చేస్తుంది, ప్రోరెనిన్ను రెనిన్గా మారుస్తుంది. అంటే రెనిన్ అనేది యాక్టివ్ ఫామ్, క్రియాశీలంగా అంటే పనిచేస్తుంది, ఎంజైమ్ పనిచేస్తుంది. కాబట్టి ఈ పెప్సిన్ ప్రోరెనిన్ను రెనిన్గా మారుస్తుంది. రెనిన్ ఏం చేస్తుంది, పాల లోపల ఉన్న ప్రోటీన్ కెసిన్ను పారాకెసిన్గా మారుస్తుంది. రెనిన్ పాల లోపల ఉన్న కెసిన్ అనే ప్రోటీన్ పదార్థాన్ని పారాకెసినేట్ అనే పదార్థంగా మారుస్తుంది. మామూలుగా ఇక్కడ ఈ రెనిన్ అనేది చిన్నపిల్లల లోపల ఉంటుంది. పెప్సిన్ ఏమో మామూలుగా అందరి లోపల ఉంటుంది. ఈ రెనిన్ ఏమో చిన్నపిల్లలు చైల్డ్స్ లోపల, తర్వాత చిన్న దూడలు, ఆవు దూడల లోపల రిలీజ్ అవుతుంది. కాబట్టి చిన్నపిల్లలు ఆవు దూడల యొక్క ఫుడ్ మెటీరియల్ ఏంటంటే పాలు. కాబట్టి ఆ పాల లోపల ఉన్న ప్రోటీన్స్ డైజెషన్ కావడానికి మనకు రెనిన్ ఉపయోగపడుతుంది. కాబట్టి స్టమక్ లోపల రెనిన్ అనేది ఇన్యాక్టివ్ ఫామ్ అయిన ప్రోరెనిన్గా రిలీజ్ అవుతుంది. ప్రోరెనిన్ను యాక్టివ్గా మార్చేది పెప్సిన్. కాబట్టి రెనిన్ అనేది చిన్నపిల్లల లోపల మాత్రమే రిలీజ్ అవుతుంది. ఈ రెనిన్ అనే ఎంజైమ్ చిన్నపిల్లల లోపల పాలల్లో ఉన్న కెసిన్ అనే పదార్థాన్ని, ప్రోటీన్ను పారాకెసినేట్గా చేంజ్ చేస్తుంది. ఈ పారాకెసినేట్ కాల్షియం అయాన్లతో కలిసి కాల్షియం పారాకెసినేట్గా మారుస్తుంది. జీర్ణాశయం లోపలనే పారాకెసినేట్గా మారినప్పుడు కాల్షియం అయాన్లతో బంధం ఏర్పరచుకొని కాల్షియం పారాకెసినేట్గా మారుతుంది. నెక్స్ట్ కాల్షియం పారాకెసినేట్ను పెప్సిన్ ఏం చేస్తుంది, పెప్టైడ్లు తర్వాత పాలీపెప్టైడ్గా చేంజ్ చేస్తుంది. పెప్టైడ్లు ప్లస్ పాలీపెప్టైడ్గా చేంజ్ చేస్తుంది. కాబట్టి మనకు పెప్సిన్ ఏమో అందరి లోపల ఉంటుంది, పెద్దవాళ్ళలో ఉంటుంది. రెనిన్ ఏమో చిన్న పిల్లల దూడల లోపల ఉంటుంది. కాబట్టి ఈ రెనిన్ అనే ఎంజైమ్ చిన్నపిల్లల లోపల రిలీజ్ కాకపోతే ఏమవుతుంది,
పాల యొక్క డైజెషన్ అనేది జరగదు. కాబట్టి పాల యొక్క డైజెషన్ జరగక వాళ్ళు చిన్నపిల్లలు మొత్తం కూడా వాంతి చేసుకోవడం జరుగుతుంది. కాబట్టి రెనిన్ అనేది చిన్నపిల్లల లోపల డైజెషన్ జరగడానికి వెరీ వెరీ ఇంపార్టెంట్ ప్రోటియోలైటిక్ ఎంజైమ్. నెక్స్ట్ ఈ జీర్ణాశయం లోపల ఈ పాక్షికంగా జీర్ణమైన ప్రోటీన్స్ నెక్స్ట్ మనకు చిన్న ప్రేగు లోపలికి చేరుకుంటాయి. కాబట్టి జీర్ణాశయం యొక్క చివరి భాగము, తర్వాత చిన్న ప్రేగు యొక్క మొదటి భాగాన్ని మనము ఆంత్రమూలం అంటాం. కాబట్టి ఇక్కడ పాక్షికంగా ఇన్కంప్లీటెడ్ డైజెస్టెడ్ ఫుడ్ మెటీరియల్ ప్రోటీన్స్ చిన్న ప్రేగు యొక్క మొదటి భాగమైన ఆంత్రమూలంలోకి వెళ్ళడం జరుగుతుంది. కాబట్టి అక్కడ మనం ఫస్ట్ చెప్పుకున్నట్టుగా అంటే కార్బోహైడ్రేట్స్ యొక్క డైజెషన్ లోపల ఏమవుతుంది, స్మాల్ ఇంటెస్టైన్ లేదా ఆంత్రమూలంలోకి ఫుడ్ మెటీరియల్ రాగానే అక్కడ కాలేయం నుంచి పైత్యరసం బయలు జ్యూస్, లివర్ నుంచి తర్వాత ప్యాంక్రియాటిక్ జ్యూస్, క్లోమం నుంచి క్లోమరసము రిలీజ్ అవుతాయి. అదేవిధంగా ఇక్కడ కూడా ఆంత్రమూలంకి రాగానే క్లోమరసము తర్వాత పైత్యరసం అన్నీ కూడా రిలీజ్ అవుతాయి. నెక్స్ట్ మనకి ఇక్కడ ప్రోటీన్ సంబంధించి ఇంపార్టెంట్ క్లోమరసం. ఈ క్లోమం నుంచి క్లోమరసం ప్యాంక్రియాటిక్ జ్యూస్ రిలీజ్ కాగానే ఇక్కడ ఏమవుతుంది, మనకు ట్రిప్సిన్, కైమోట్రిప్సిన్, ఎలాస్టేజ్, కార్బాక్సిపెప్టేజ్ అనే 4 క్లోమరస్ ఎంజైమ్లు రిలీజ్ అవుతాయి ప్రోటీన్లకు సంబంధించి. ఇన్కంప్లీటెడ్ ఫుడ్ మెటీరియల్ అయిన ప్రోటీన్స్ స్మాల్ ఇంటెస్టైన్ లేదా చిన్న ప్రేగులోకి రాగానే అసంపూర్తిగా విభజన చెందిన ప్రోటీన్ పదార్థాలు చిన్న ప్రేగులోకి రాగానే అక్కడ క్లోమరసం నుంచి మనకు ట్రిప్సిన్, కైమోట్రిప్సిన్, ఎలాస్టేజ్, కార్బాక్సిపెప్టేజ్ అనే 4 రకాల క్లోమరస ఎంజైమ్లు మనకు రిలీజ్ కావడం జరుగుతుంది. నెక్స్ట్ క్లోమరసం లోపల ఈ క్లోమరస ఎంజైమ్లు అన్నీ కూడా క్లోమరసం రిలీజ్ చేసిన ఎంజైమ్స్ అన్నీ కూడా ఇవి కూడా ఇనాక్టివ్ ఫామ్స్. కాబట్టి ఇనాక్టివ్ ఫామ్స్ లేదా క్రియారహితాలంటే ఎంజైమ్గా పనిచేయవు, మనం తీసుకున్న ఆహార పదార్థాలను ఇవి డైజెషన్ చేయవు. కాబట్టి ఇక్కడ ఏం చేస్తుంది, ఈ 4 రకాల క్లోమరస్ ఎంజైమ్లు ఇనాక్టివ్ ఫామ్స్ని ఎంటిరోకైనేజ్ అనేది యాక్టివ్గా మారుస్తుంది లేదా క్రియాశీలంగా మారుస్తుంది. కాబట్టి ఎంటిరోకైనేజ్ ట్రిప్సినోజన్ను ట్రిప్సిన్గా మారుస్తుంది. క్లోమరసం లోపల రిలీజ్ అయిన 4 ఎంజైమ్లు కూడా ఇనాక్టివ్ ఫామ్స్, క్రియారహితంగా ఉంటాయి. కాబట్టి అవి యాక్టివ్ కావడానికి ఉపయోగపడే ఎంజైమ్ ఏదంటే ఎంటిరోకైనేజ్. కాబట్టి ఎంటిరోకైనేజ్ ట్రిప్సినోజన్ అనే ఎంజైమ్ను ఎంటిరోకైనేజ్ ట్రిప్సిన్గా మారుస్తుంది. అంటే ట్రిప్సినోజన్ను ఇనాక్టివ్ ఫామ్ నుంచి యాక్టివ్ ఫామ్గా చేంజ్ అయ్యి ట్రిప్సినోజన్ నుంచి ట్రిప్సిన్ ఏర్పడింది. కాబట్టి ఈ ట్రిప్సిన్ ఏం చేస్తుంది, పాక్షికంగా జీర్ణమైన ప్రోటీన్ యొక్క పదార్థాలు పెప్టైడ్లను పాలీపెప్టైడ్స్ ప్లస్ డైపెప్టైడ్గా చేంజ్ చేస్తుంది. ట్రిప్సిన్ పెప్టైడ్లను పాలీపెప్టైడ్స్ తర్వాత డైపెప్టైడ్స్గా చేంజ్ చేస్తుంది. నెక్స్ట్ ఈ ట్రిప్సిన్ అనేది అంతర పెప్టేజ్. మనం అనుకున్నాం ఒక ప్రోటీన్ స్ట్రక్చర్ని అబ్జర్వ్ చేసినప్పుడు అనేక అమైనో ఆమ్లాలు గొలుసు వంటి నిర్మాణాన్ని ఏర్పరుస్తాయి. గొలుసు వంటి నిర్మాణం ఏర్పడడానికి మనకు పెప్టైడ్ బంధాలు ఉంటాయి. ఈ పెప్టైడ్ బంధాలు కలిసినంత వరకు మనం ప్రోటీన్ బ్రేక్ చేయలేం. కాబట్టి పెప్టైడ్ బంధాలను బ్రేక్ చేయడానికి విడదీయడానికి ఎంజైమ్స్ ఉపయోగపడతాయి. కాబట్టి ఈ ఎంజైమ్స్ లోపల 2 రకాల బాహ్య పెప్టేజ్లు, అంతర పెప్టేజ్లు, ఎండోపెప్టైడ్స్, ఎగ్జోపెప్టేజ్. కాబట్టి ఇక్కడ మనకు ట్రిప్సిన్ అనేది అంతర పెప్టేజ్, ఎండోపెప్టేజ్. కాబట్టి ట్రిప్సిన్ అనేది అమైనో ఆమ్లాల మధ్య భాగంలో ఉన్న బంధాన్ని విడదీయడానికి బ్రేక్ చేయడానికి ఉపయోగపడుతుంది. కాబట్టి ట్రిప్సిన్ ఏం చేస్తుంది, ఆర్జిన్, లైసిన్ వంటి అమైనో ఆమ్లాల యొక్క బంధాన్ని బ్రేక్ చేస్తుంది. ట్రిప్సిన్ ఏం చేస్తుంది, ఆర్జిన్, లైసిన్ వంటి అమైనో ఆమ్లాలను విడదీయడానికి ఉపయోగపడుతుంది. నెక్స్ట్ కైమోట్రిప్సిన్ కూడా ఇనాక్టివ్ ఫామ్, క్రియారహితము. కాబట్టి ట్రిప్సిన్ ఇనాక్టివ్ ఫామ్ కైమోట్రిప్సిన్. కాబట్టి కైమోట్రిప్సినోజన్ అనేది ఇనాక్టివ్ ఫామ్. కాబట్టి కైమోట్రిప్సిన్గా మారుతుంది. క్రియారహితం నుంచి క్రియాసహితంగా మారుతుంది. ఇనాక్టివ్ ఫామ్ నుంచి యాక్టివ్ ఫామ్గా మారుతుంది. ట్రిప్సిన్ ఏం చేస్తుంది, కైమోట్రిప్సిన్గా చేంజ్ చేస్తుంది. కాబట్టి ఇక్కడ ప్రోటీన్లు ప్లస్ పెప్టైడ్లు, ఇక్కడ కూడా ఇన్కంప్లీటెడ్ డైజెస్టివ్ ఫుడ్ మెటీరియల్ను ప్రోటీన్స్. కాబట్టి ఇక్కడ ఏమవుతాయి,
పెప్టైడ్ల నుంచి పాలీపెప్టైడ్స్ ప్లస్ డైపెప్టైడ్స్ ఏర్పడతాయి. కైమోట్రిప్సిన్ ప్రోటీన్లను కైమోట్రిప్సిన్ అనే ఎంజైము ఏం చేస్తుంది, అసంపూర్తిగా విభజన చెందిన ప్రోటీన్ పదార్థాలైన పెప్టైడ్లను పాలీపెప్టైడ్స్ తర్వాత డైపెప్టైడ్స్గా విడదీస్తుంది. నెక్స్ట్ ఇది టైరోసిన్, ట్రిప్టోఫాన్, ఫినైల్ అలెనిన్ వంటి అమైనో ఆమ్లాల మధ్య ఉన్న అంతర పెప్టైడ్ బంధాలను విడదీయడానికి ఉపయోగపడుతుంది. కైమోట్రిప్సిన్ ఏం చేస్తుంది, టైరోసిన్, ట్రిప్టోఫాన్, ఫినైల్ అలెనిన్ వంటి అమైనో ఆమ్లాల మధ్య ఉన్న అంతర పెప్టైడ్ బంధాలను ఎండోపెప్టైడ్స్ను విడదీయడానికి ఉపయోగపడుతుంది. నెక్స్ట్ ఇలాస్టేజ్ గ్లైసిన్, వాలిన్ మధ్య ఉండే పెప్టైడ్ బంధాలను విడదీస్తుంది. ఇలాస్టేజ్ ఏం చేస్తుంది, గ్లైసిన్ తర్వాత వాలిన్ మధ్య ఉండే పెప్టైడ్ బంధాలను బ్రేక్ చేస్తుంది. నెక్స్ట్ కార్బాక్సిపెప్టేజ్ అనే ఎంజైమ్ ఏం చేస్తుంది, మనకు ప్రోటీన్ స్ట్రక్చర్ని అబ్జర్వ్ చేసినప్పుడు లాస్ట్ చివరి గొలుసు యొక్క చైన్ యొక్క చివరి భాగంలో ఉన్న కార్బాక్సిల్ గ్రూపు లేదా COH గ్రూపును బ్రేక్ చేయడానికి, కార్బాక్సిల్ గ్రూపును విడదీయడానికి కార్బాక్సిపెప్టేజ్ ఉపయోగపడుతుంది. కాబట్టి మనకి ఇక్కడ ప్రోటీన్ల యొక్క జీర్ణక్రియ కంప్లీట్ కావాలంటే మనకు ఉపయోగపడే ఎంజైమ్స్ ఏవేమంటే అమైనోపెప్టేజ్ తర్వాత డైపెప్టేజ్, అమైనోపెప్టిడేజ్ తర్వాత డైపెప్టేజ్. ఈ రెండు రిలీజ్ కావడం వల్ల మనకు ప్రోటీన్ యొక్క జీర్ణక్రియ అనేది కంప్లీట్ అవుతుంది స్మాల్ ఇంటెస్టైన్ లేదా చిన్న ప్రేగు లోపల. కాబట్టి ఇవి రెండు కూడా ఆంత్రరసం లేదా సక్కస్ ఎంటెరికస్ లోపల ఉంటాయి. ఏవేవి, అమైనోపెప్టిడేజ్ తర్వాత డైపెప్టిడేజ్, ఇవి రెండు కూడా సక్కస్ ఎంటెరికస్ లేదా ఆంత్రరసం లోపల ఉంటాయి. కాబట్టి ఈ పాలీపెప్టైడ్లను డైపెప్టైడ్లు ప్లస్ అమైనో ఆమ్లాలుగా విడదీసేది అమైనోపెప్టేజ్. పాలీపెప్టైడ్లను ఇన్కంప్లీటెడ్ ప్రోటీన్ స్ట్రక్చర్ అయిన పాలీపెప్టైడ్లను డైపెప్టైడ్లు ప్లస్ అమైనో ఆమ్లాలుగా చేంజ్ చేసే ఎంజైమ్ ఏదంటే అమైనోపెప్టేజ్. నెక్స్ట్ డైపెప్టైడ్లను అమైనో ఆమ్లాలుగా విడదీసే ఎంజైమ్ బ్రేక్ చేసే ఎంజైమ్ ఏదంటే డైపెప్టేజ్. డైపెప్టైడ్లను అమైనో ఆమ్లాలుగా విడదీసేది బ్రేక్ చేసే ఎంజైమ్ ఏదంటే డైపెప్టేజ్. కాబట్టి ఈ రెండు రకాల ఎంజైమ్స్ ఏవి, అమైనోపెప్టిడేజ్ తర్వాత డైపెప్టేజ్ అనే 2 ఎంజైమ్స్ వల్ల మనకు ప్రోటీన్ల నుంచి కావాల్సిన సరళ పదార్థాలైన సింపుల్ మాలిక్యూల్స్ అయిన అమైనో ఆమ్లాలు, అమైనో యాసిడ్స్ అనేటివి ఏర్పడడం జరుగుతుంది. కాబట్టి మనకి ఇక్కడ కంప్లీట్గా ప్రోటీన్ల యొక్క డైజెషన్ కంప్లీట్ అయింది, ప్రోటీన్ల యొక్క జీర్ణక్రియ అనేది ఇక్కడ కంప్లీట్ అయింది. కాబట్టి మనకు కావాల్సిన ప్రోటీన్ స్ట్రక్చర్ లోపల ఏమేమి ఉంటాయి, పాలీసాకరైడ్స్ ఉంటాయి, అలిగోసాకరైడ్స్ ఉంటాయి, నెక్స్ట్ అమైనో యాసిడ్స్ ఉంటాయి, అమైనో ఆమ్లాలు ఉంటాయి. కాబట్టి మనకు చివర ఉన్న అమైనో ఆమ్లాలు ఏర్పడినప్పుడు మాత్రమే ప్రోటీన్ల యొక్క జీర్ణక్రియ కంప్లీట్ అవుతుంది. కాబట్టి ఈ విధంగా మన ఆహారంలో ప్రోటీన్ లోపల ఉన్న మన ఆహారంలోని ప్రోటీన్లను పెప్సిన్, ట్రిప్సిన్, కైమోట్రిప్సిన్, ఇలాస్టేజ్, కార్బాక్సిపెప్టేజ్, డైపెప్టేజ్ అనే ఎంజైమ్ వల్ల పూర్తిగా ప్రోటీన్ల యొక్క డైజెషన్ జరుగుతుంది. ఓకే, ఇది జీర్ణక్రియ లేదా డైజెషన్ డైజెషన్ యొక్క ఇంట్రడక్షను. నెక్స్ట్ జీర్ణక్రియ రకాలు, కణబాహ్య జీర్ణక్రియ, కణాంతస్థ జీర్ణక్రియ, ఎక్స్టర్నల్ డైజెషన్, ఇంటర్నల్ డైజెషన్. అదేవిధంగా కార్బోహైడ్రేట్ల యొక్క జీర్ణక్రియ, డైజెషన్ ఆఫ్ కార్బోహైడ్రేట్స్. నెక్స్ట్ డైజెషన్ ఆఫ్ ప్రోటీన్ల యొక్క జీర్ణక్రియ. ఓకే.